4 నెలలు వయసున్న పిల్లలకి సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఈ ఏజ్లో ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలని చాలా ఎక్కువగా కోరుకుంటారు. అందుకని స్పాంటేనియస్గా నవ్వటం కానీ, అమ్మ ఎటువైపు తిరుగుతుంటే అటువైపు చూస్తూ ఉండటము, రాకపోతే కనుక శబ్దాలు చేయటము, మరీ ఎక్కువసేపు అయితే కనుక ఏడవటం లాంటివి చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ కూర్చొని అన్నం తింటుంటే అలాగే చూస్తుంటారు, లేదంటే నేను అన్నం తిన్నప్పుడే ఏడుస్తారని ఎక్కువ మంది చెప్తాం. రీజన్ ఇదే, అటెన్షన్ కావాలి అని. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారని ఎక్స్ప్రెస్ చేయగలరు. కొన్నిసార్లు ఇది కూడా చెప్పచ్చు, వాళ్ళ ఏడుపులో కూడా ఏడుపు సౌండ్ బట్టి ఆకలేసిందా, నిద్ర వచ్చిందా, ఇబ్బందిగా ఉందని కూడా గ్రహించవచ్చు అనమాట. ఇంకా ఎక్కువగా నవ్విస్తే ఎగ్జైట్ అవ్వటం, నవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ ఏజ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువసేపు ఉయ్యాల్లో ఉంచటం, ఐసోలేటెడ్గా ఉంచటం కాకుండా, ఇంట్లో ఎవరైతే ఉన్నారో లేదంటే కొత్తగా ఇంటికి ఎవరైనా వచ్చినా జనాలతో ఇంటరాక్షన్ అనేది చాలా బాగా పెంచాలి. వాళ్ళు కొడుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండి తిరిగి మళ్ళీ మనం మాట్లాడటం వల్ల ఇంటరాక్షన్, కాన్వర్జేషన్ అనేది డెవలప్ అవుతుంది. సోషల్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.